ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే బీ ఫామ్ దాకా వచ్చాము. బీ ఫామ్ సెంటెన్సెస్ రాయలేదు. నేను మీకు టేబుల్ ఇచ్చాను, అలాగే సిచ్యువేషన్స్ చెప్పాను, అలాగే స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఇప్పుడు మనము సెంటెన్సెస్కి వెళ్ళాలి. సెంటెన్సెస్ ఏంటి అని చూడాలి. బట్ సెంటెన్సెస్ రాసే కంటే ముందు మనము ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే WH వర్డ్స్. WH వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, మరి వాటిని కూడా వాటి మీనింగ్స్ ఒకసారి చూస్తే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ సెంటెన్సెస్. Knowing these WH words is very important because when you know all the words, WH words, you can make a lot of sentences. నేను చెప్పాను, ఒక సెంటెన్స్తో మనము చాలా సెంటెన్సెస్ చేయొచ్చు. బట్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ 2 questions and 2 answers. 2 questions 2 answers ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏ సెంటెన్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో మనం ఏం చేస్తాము అంటే 2 questions, 2 ఆన్సర్స్. ఇదే ఉంటుంది లాంగ్వేజ్. యాక్చువల్గా లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఆ సెంటెన్స్ యూజ్ చేయడం ఏంటి అంటే ఓన్లీ 4 sentences ఆర్ దేర్. ఓన్లీ 4 sentences ఆర్ దేర్. ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి సెంటెన్సెస్. మీకు 4 types ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పేసి మీకు ఏం చెప్తారు అంటే డిక్లరేటివ్ సెంటెన్స్, అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని చెప్తారు. దీస్ 4 sentences ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీ యూస్ ఇన్ డే టు డే లైఫ్ అంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎక్కువగా యూజ్ చెయ్యం మనం. ఎక్కువగా మనం యూజ్ చేసేది డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ దీస్ సెంటెన్సెస్. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, అసర్టివ్ సెంటెన్స్ అంటారు. కొంతమంది అసర్టివ్ అంటారు, కొంతమంది డిక్లరేటివ్ అంటారు, కొంతమంది పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటారు, కొంతమంది పాజిటివ్ ఆన్సర్స్ అంటారు, కొంతమంది పాజిటివ్ సెంటెన్సెస్ అంటారు. ఏదన్నా సేమ్ థింగ్. అండ్ ఇక్కడ సెంటెన్స్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్ అనుకుందాం, అసర్టివ్ సెంటెన్స్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే ఇది, అసర్టివ్ అంటే ఇది. అయితే ఇంటరాగేటివ్లో 2 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్. క్వశ్చన్స్లో 2 kinds ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ అసర్టివ్ సెంటెన్స్ అన్నారు, ఎవరైనా డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నారు. డిక్లరేటివ్ సెంటెన్సెస్లో కూడా 2 types ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. సి మై డియర్, మనం అవన్నీ చూడడము, తర్వాత ఈ వర్బ్ గురించి చూసి రెగ్యులరు, ఇర్రెగ్యులరు, కాజిటివ్ వర్బు, ట్రాన్సిటివ్ వర్బు, ఇంట్రాన్సిటివ్ వర్బు, అలాగే మనకు చాలా రకాల థింగ్స్ ఉన్నాయి. ఫైనైట్ వర్బు, ఇన్ఫైనైట్ వర్బు, నాన్ ఫైనైట్ వర్బు. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మాట్లాడాలి, ఐ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఏంటి అంటే జస్ట్ యూ హ్యావ్ టు నో ద ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం అనేది తెలియాలి. సెంటెన్స్ ఫామ్ చేయడానికి మీకు ఏంటి, సబ్జెక్ట్, వర్బ్, అదర్ వర్డ్స్. కొంతమంది దీన్ని ఏమంటారు, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్, వర్బ్, అదర్ వర్డ్స్ అన్నా సేమ్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉంది. వెన్ యూ యాడ్ నాట్, దెన్ ఇట్ బికమ్స్ నెగటివ్. వెన్ యూ వాంట్ టు మేక్ ఎ క్వశ్చన్, 2 kinds ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అండ్ వన్ ఈజ్ WH క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. మీరు ఎస్తో నోతో చెప్పొచ్చు. దట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. 2 questions ఉన్నాయనుకోండి, మీరు ఎస్ ఆర్ నో క్వశ్చనా లేకపోతే WH క్వశ్చన్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే WH క్వశ్చన్స్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద వర్డ్స్ వీ యూస్ ఫర్ WH క్వశ్చన్స్. మీకు ఈ వర్డ్స్ తెలియాలి, WH వర్డ్స్ తెలియాలన్నమాట. ఐ విల్ రైట్ హియర్ WH వర్డ్స్. వై, వేర్, when, which, who, whom, whose. చూడండి, not only these words, we have some other words also. What,
what for, with whom, since when. See, why, where, when, which, who, whom, whose, what for whom, with whom, at what time, since when. And we have some more words. What type of, what kind of, what sort of. చూడండి మై డియర్, వాట్ సార్ట్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్, వాట్ టైప్ ఆఫ్, ఈ వర్డ్స్ ఉన్నాయి. అండ్ హెచ్ వర్డ్స్ ఆర్ ఆల్సో దేర్. హౌ మెనీ, how much, how far, how long, how often. My dear friends, these are WH words. చాలా మందికి ఇప్పుడు నేను HV అని రాసి HVQ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తానంటే HVQ అని రాయగానే నన్ను చాలామంది స్టూడెంట్స్, సార్ ఈ HVQ అంటే ఏంటి అన్నారు. అది ఆబ్వియస్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అని చెప్తాను. చెప్పగానే సడన్గా ఓకే సార్ అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అని అర్థమైపోయింది. కానీ సార్ మరి ఇదేంటి సార్ అన్నారు. WH క్వశ్చన్, దీనికి కూడా ఫుల్ ఫామ్ అంటారు. ఎందుకంటే HVQ అని రాస్తే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అన్నది. ఇక్కడ WHQ అని రాయంగానే సార్ ఆ ఫుల్ ఫామ్ చెప్పండి సార్, WHQ అంటే ఏంటి. W అంటే ఒక వర్డ్, H అంటే ఒక వర్డ్ అనుకుంటారు. అలా కాదు మై డియర్. WHQ క్వశ్చన్స్ అంటే, WH వర్డ్స్ అంటే ఏంటంటే దే ఆల్వేస్ స్టార్ట్ విత్ 2 letters. WH అని వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ప్రతి ఒక్క వర్డ్లో WH ఉంటుంది. WH, why, where, WH, 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 అన్నిటికీ WH ఉంటుంది. అలాగే సింపుల్గా హౌతో, హెచ్తో కూడా వర్డ్స్ ఉంటాయి. దీన్ని H వర్డ్స్ అంటారు, దీన్ని WH వర్డ్స్ అంటారు. అండ్ ఏదైనా ఒకవేళ మీకు మీనింగ్ తెలియకపోతే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూమ్, హూస్, వాట్ ఫర్ అనేది ఫార్మల్ వర్డ్ చూడండి. వై అనేదేమో ఇన్ఫార్మల్ వర్డ్. ఇన్ఫార్మల్, ఫార్మల్ రెండే ఉంటాయి. అయితే వై అంటే ఏంటంటే ఎందుకు అని. నువ్వు ఎందుకని లౌడ్గా మాట్లాడుతున్నావు, వై ఆర్ యూ స్పీకింగ్ లౌడ్లీ అన్నాం. వై ఆర్ యూ టాకింగ్ లౌడ్లీ, నువ్వెందుకు అంత లౌడ్గా మాట్లాడుతున్నావు అన్నాం. సేమ్ సెంటెన్స్ మీరు వాట్ ఫర్ అని కూడా యూజ్ చేయొచ్చు. వాట్ ఫర్ ఆర్ యూ స్పీకింగ్ లౌడ్లీ. అయితే ఏమవుతుందంటే వాట్ ఫర్ అనేది ఫార్మల్గా యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు చూడండి, వై ఆర్ యూ కమింగ్ ఇన్సైడ్ అన్నాం. వై ఆర్ యూ కమింగ్ ఇన్సైడ్, ఇదే సేమ్ సెంటెన్స్ వాట్ ఫర్ ఆర్ యూ కమింగ్ ఇన్సైడ్ అని కూడా అనొచ్చు. వాట్ ఫర్ అనేది చాలా ఫార్మల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఉంటుంది. ఫర్ హూమ్ అంటే ఎవరి కోసము అని, ఫర్ హూమ్. విత్ హూమ్ అన్నాం అనుకోండి ఎవరితో అని. అట్ వాట్ టైం అన్నాం అనుకోండి ఏ టైము అని. అట్ వాట్ టైం ఆర్ యూ కమింగ్ అంటాం. అట్ వాట్ టైం ఆర్ యూ కమింగ్, ఏ టైంకి వస్తున్నావు నువ్వు అంటాం. సో ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. అట్ వాట్ టైం అనే వర్డ్ని చాలామంది విచ్ టైం అంటారు, నేను విన్నాను. విచ్ టైం యు ఆర్ కమింగ్ అంటారు. విచ్ టైం కాదు మై డియర్ ఫ్రెండ్స్, వాట్ టైం. కరెక్ట్గా యూస్ చేయాలి అంటే అట్ వాట్ టైం. అంత కరెక్ట్గా యూస్ చేసే వాళ్ళు మనకు చాలా రేర్గా ఉంటారనుకోండి. కాకపోతే ఏంటంటే మనం కరెక్ట్గా యూస్ చేయాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ కరెక్ట్ వర్డ్ దెన్ యూ హ్యావ్ టు యూస్ అట్ వాట్ టైం ఆర్ యూ కమింగ్ టుమారో అనాలి. ఓకే, టీచ్ చేస్తున్న వాళ్ళకు కూడా అన్నీ తెలుసు అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామందికి తెలియకపోవచ్చు. లాంగ్వేజ్ అది, లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ కూడా వస్తాయి. ఎవరో ఏదో చెప్పంగానే అదే కరెక్ట్ అని అనుకోవడం కాదు, మీరు కూడా ఆలోచించాలి ఇది కరెక్టేనా కాదా. వెన్ యూ వర్క్ హార్డ్ ఆన్ దాట్, వెన్ యూ స్టడీ హార్డ్ ఆన్ దాట్,
దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు కదా అదే కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి అనుకోవడం కాదు. ఓకే, అట్ వాట్ టైమ్, సిన్స్ వెన్ అంటే ఎప్పటి నుండి అని, ఎప్పటి నుండి. అలాగే వాట్ టైప్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్, వాట్ సార్ట్ ఆఫ్ అనే వర్డ్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా చాలా మంది విచ్ టైప్ ఆఫ్ అంటారు. విచ్ టైప్ ఆఫ్ అని, విచ్ టైప్ ఆఫ్ అనే వర్డ్ లేదు మై డియర్, వాట్ టైప్ ఆఫ్ అనే వర్డ్ ఉంది. చూడండి, ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఇంగ్లీష్ ఇది, ప్రజెంట్ ఇంగ్లీష్. ఫ్యూచర్లో ఇంగ్లీష్ చేంజ్ అయింది అనుకోండి, దానికి మనం ఏం చేయలేము. ప్రజెంట్ ఇంగ్లీష్ అనమాట. బికాస్ ఎప్పుడు కూడా లాంగ్వేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్ ఇయర్స్ బ్యాక్ వీ యూస్ టు కాల్ దట్ బాత్రూమ్ అనేవాళ్ళం, కానీ ఆ బాత్రూమ్ కాస్త ఇప్పుడు వాష్రూమ్ అయిపోయింది, వాష్రూమ్ కాస్త రెస్ట్ రూమ్ అయింది. ఇలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ లాంగ్వేజ్ గెట్స్ చేంజ్డ్ ఇన్ ద కమింగ్ డేస్. బట్ ప్రజెంట్ లాంగ్వేజ్ వీఆర్ లెర్నింగ్. అలాగే ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ అని అనొద్దు, విచ్ టైప్ ఆఫ్ అని అనాలి అని అంటారేమో కొన్ని రోజుల తర్వాత, చెప్పలేము. బట్ ప్రజెంట్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ వన్, వాట్ టైప్ ఆఫ్, ఫార్మల్ ఇంగ్లీష్ అనమాట. విచ్ టైప్ ఆఫ్, విచ్ కైండ్ ఆఫ్, విచ్ సార్ట్ ఆఫ్ లేదు. వాట్ టైప్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్, వాట్ సార్ట్ ఆఫ్. అలాగే వాట్ టైప్ ఆఫ్ అన్నా, వాట్ సార్ట్ ఆఫ్ అన్నా, వాట్ కైండ్ ఆఫ్ అన్నా, ఆల్ ద వర్డ్స్ గివ్ యూ సేమ్ మీనింగ్. ఏ రకమైన అన్నిటికీ కూడా సేమ్ మీనింగ్. హౌ అన్నాము ఎన్ని, ఎలా, అండ్ హౌ మెనీ అంటే ఎన్ని, అండ్ హౌ మచ్ అంటే ఎంత, దెన్ హౌ ఫార్ అంటే ఎంత దూరము అని. అలాగే హౌ లాంగ్ అంటే ఎంత కాలము అని, ఎంత కాలంగా. హౌ లాంగ్ని ఫర్ హౌ లాంగ్ అని కూడా యూజ్ చేయొచ్చు, హౌ లాంగ్ని ఫర్ హౌ లాంగ్ అని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే హౌ ఆఫన్ అంటే ఎప్పుడెప్పుడు అని. ఓకే, ఈ వర్డ్స్ హెల్ప్ తీసుకొని వీ హ్యావ్ టు take the help of these words and we can make WH questions. WH questions కనుక మీరు రాయాలి, చేయాలి, తయారు చేయాలి అని అనుకుంటే ఈ WH వర్డ్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక దీనికంటే వేరేవి లేవు. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్లో హెల్పింగ్ వర్బ్స్ని తీసుకోవాలి, అండ్ WH క్వశ్చన్స్ రాయాలంటే WH వర్డ్స్ రావాలి. ఇవే WH వర్డ్స్. ఈ WH వర్డ్స్లో మనకు కొన్ని వర్డ్స్ చాలా వరకు అన్నిటికీ సూట్ అవుతాయి, బట్ we can't say that all the words are used for all sentences. ఈ వర్డ్స్ అన్ని తీసుకొని అన్ని సెంటెన్సెస్ రాయొచ్చు అని చెప్పను. దట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓన్లీ some suitable words, some meaningful words you have to add to the sentences. ఒక సెంటెన్స్ ఉంది, మీనింగ్ఫుల్ వర్డ్ తీసుకొని మాత్రమే సెంటెన్స్ రాయాలి, తయారు చేయాలి. ఓకే, సో ఇన్ ద కమింగ్ సెషన్ విల్ మేక్ సెంటెన్సెస్ మై డియర్. బీ ఫార్మ్ సెంటెన్సెస్ రాస్తాము, దానికి WH వర్డ్ ఎలా యాడ్ చేస్తాము, దానికి హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్ ఎలా రాస్తాము, SR నో క్వశ్చన్ అంటే ఏంటి, WH క్వశ్చన్ ఏంటి అనేది చూస్తారు మీరు. ఓకే, నౌ వీఆర్ రైటింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కమింగ్ సెషన్. ఐ హోప్ సో ఫార్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.